నాకు ఈ భూమి కోల్పోవటం బేసిక్గా ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా వచ్చిన చిన్నపాటి చిన్న కమత రైతు కుటుంబాల నుంచి వచ్చాం మేము. సో భూముల్ని పోగొట్టుకోవటం, పెళ్ళిళ్ళకో అవసరాలకో అప్పులకో పోగొట్టుకోవడం. మా నాన్న ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. ఆ కష్టాలు ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. స్వతహాగా నేను రైతుని. సో పంట పండించడంలో ఒక రైతు కూలి ఎంత కష్టపడతాడో నేను అంత రైతు కూలీలో కష్టపడ్డాను. ఒక రైతు ఎంత ప్రేమిస్తాడో, ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఎంత ప్రేమిస్తాడో భూమిని, అది నేను చూశాను. నేను సహజంగా సినిమాలు కూడా కాదనుకొని నేను వ్యవసాయం చేశాను చాలా కాలం. సో అలాంటి పరిస్థితుల్లో భూములు కోల్పోవటం ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు భూములు కోల్పోతూ. ఇది నాకు మొదటిసారి 2014 తర్వాత వచ్చింది కాదు. 2007లో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టడానికి ప్రేరణ 84 SEZలు రావటం వల్ల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మాట నన్ను కదిలించింది. అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి అవసరం, అభివృద్ధి జరగాలి. ఒక రైతు అన్న మాటలు నేను చూసి నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. ఆ రైతు అన్న మాటలు అంటే భూములు కోల్పోయాడు, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా కన్నీళ్ళు లేవు, బాధలు లేవు. చాలా మాట ఆయన ఏంటంటే అభివృద్ధి కోసం ఇదివరకు మా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం, కానీ ఇప్పుడు రోడ్ల కోసం ఊళ్ళో తీసేయడం చూడలేదని చెప్పాడు. అది ఎంత బాధ కలిగించిందంటే మాట. అంటే దాంట్లో అభివృద్ధి అనేది కొంత విధ్వంసంతో కూడుకున్నది, నాగరికత విధ్వంసంతో కూడుకున్నది. ఇది అవసరం అభివృద్ధి. ఎవరైనా సరే మా ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధిని ఎవరు కాదనరు, కానీ అందరం కోరుకునేది అభివృద్ధి కొంత నియంత్రణతో జరగాలి, కొంత ఒక క్రమ పద్ధతిలో జరగాలనేది ఎవరైనా కోరుకునేది. మేధావులు కానీ, చలం గారు కానీ, రమణ గారు కానీ, సత్య గారు కానీ, గాంధీ గారు కానీ, శాంతిప్రసాద్ గారు కానీ, ఇంకా పెద్దలు ఎక్కడైనా సరే, ఏ మూల ఉన్నా సరే భారతదేశంలో. నాకు 84 SEZలు పెట్టినప్పుడు ఆ రోజున నేను ప్రతి రైతు బాధలు చూశాను. అంటే నా కళ్ళ ముందు, అంటే ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి అనొచ్చు. విపరీతమైన అనిశ్చితి, అస్థిరత, అరాచకానికి దారితీస్తాయి. మీకు తెలంగాణ రాష్ట్ర విభజనకి ముఖ్య కారణం ఈ భూసేకరణలే. అంత కోపం వచ్చింది. ఆ రోజు శత్రువు ఉన్నాడు తెలంగాణ ప్రజలకి. ఆంధ్ర వాడని ఒక శత్రువు ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి భూసేకరణ అలాంటి భూసేకరణ జరుగుతుంటే దీనికి శత్రువు ఎవడో తెలియదు, మనవాడే. ఇందాక రమణ గారు చెప్పినట్టుగా మాకొద్ది తెల్లదొరతనం అనేది ఈ రోజున మనకి అది దాని బ్రౌన్ దొరం అంట, నల్ల దొరతం, ఏదైనా పేరు పెట్టండి, కానీ అది మన దొరతనం, మన స్థానిక దొరతనం, మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే, మనం ప్రేమించి ఎన్నుకున్న వాళ్ళే, నాతో సహా. వీళ్ళలో మీకు మనందరం చాలా బాధపడుతున్నాం భూములు పోయినాయని. మీకు అనుమోల్ గాంధీ గారి గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియకపోవచ్చు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం మాట ఒప్పుకొని ఆయన భూమి ఇచ్చేస్తే ఆయన భూముల విలువ 200-300 కోట్లు, ఇంకా ఎక్కువ, కొన్ని 100 కోట్ల విలువ. ఆయన ఎందుకంటే అది ఈ భూసేకరణ అంటే ఆయనకి ల్యాండ్ పూలింగ్కి ఇస్తే ఆయనకి వచ్చేది 100 కోట్లు. అది కూడా కాదనుకొని, ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటుంది, దళిత రైతులు దెబ్బతింటారు, మిగతా వాళ్ళందరూ దెబ్బతింటారని చెప్పి ఆయన స్వలాభాన్ని కూడా కాదనుకొని అలాంటి వ్యక్తి అనుమోల్ గాంధీ గారు. అందుకే నాకు ఆయన చాలా గౌరవం. సో నేను కోరుకుంటుంది ముఖ్యంగా, నేను అన్ని చోట్ల తిరిగాను. బేలా భూముల దగ్గర నుంచి మన చిత్తడి ప్రాంతంగా చేయాలనేది, అలాగే కొవ్వాడ. అంటే నేను చాలామందికి, నేను అమెరికాకి వెళ్ళాను ఒక 3 years బ్యాక్. బోస్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక న్యూక్లియర్ సెంటర్ని విజిట్ చేశాను, ఆన్ పర్పస్ విజిట్ చేశాను. కొవ్వాడ గురించి ఒకరోజు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి. ఆ కొవ్వాడ గురించి కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ జర్మనీతో సహా అణు విద్యుత్ వద్దు ఇక్కడికి అని చెప్పి 98% ఆల్టర్నేట్ ఎనర్జీస్కి వెళ్తున్నప్పుడు ఒక భారతదేశంలోనే ఇంకా స్టిల్ మనం వెళ్తూ ఉన్నాం. ఈ రోజున మొత్తం మన గర్వంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు చెప్తారు 19 లక్షలు, 20 లక్షలు, 21 లక్షలు మేము MOUs చేసాం విశాఖపట్నంకి అని చెప్పి. ఒకవేళ నిజానికి వాస్తవానికి ఆ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వచ్చి ఏదన్నా సరే, పైగా అదంతా తీర ప్రాంతంలోనే పెట్టాలి, దగ్గరలోనే. మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర, ఇక్కడ మనకి వాటర్
గతంలో మనకి పాకిస్తాన్ నుంచి వచ్చిన జలంధర్కి దాదాపు విశాఖపట్నం దాకా వచ్చింది, కొట్టబోయింది. సో ఎనీవన్ కెన్ అటాక్ ఇండియా ఫ్రమ్ ది ఓషన్ సైడ్. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అణు విద్యుత్ కేంద్రం పెడితే అది ప్రమాదానికి ఒకసారి న్యాచురల్ డిజాస్టర్ కాకపోవచ్చు, మేబీ శత్రువులు చేయొచ్చు, బయట దేశం శత్రువులు చేస్తే వీఆర్ ఎండేంజరింగ్ ద లైఫ్ ఆఫ్ ఎంటైర్ ఉత్తరాంధ్ర. అంటే 365 కిలోమీటర్ల వాళ్ళ ఇంపాక్ట్ దాన్ని అసెస్మెంట్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గెట్స్ డ్యామేజ్డ్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దాంతోపాటు భూములు, అంటే అనేక తుంపలుగా చాలా సమస్యలు ఉంటాయి దాని చుట్టూ. ఈరోజు నేను పొలిటికల్ పార్టీ పెట్టడానికి ముందు అసలు ఈ SEZలు రావటం, ఎంతమందిని నిర్వాసితులు నాకు అర్థమైందంటే వీళ్ళ దురాశ చిరాకు అనిపించింది. నిజంగా పరిశ్రమలు రావు, ఒక ఉద్యోగాలు రావు, ఏమీ రావు, కానీ భూమి లాక్కోవాలి. నేను ఒక్కటి చెప్పదలుచున్నది, మీరు అందరూ మీకు పురాణాలతో మీరు ఏకీభవిస్తారో, కొంతమంది దీన్ని చేయొచ్చు, కానీ మొదటి నుంచి ప్రతి ఒక్క హిరణ్యకశిపుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు భూమిని తీసేద్దాం అనుకుంటారు, కావాలని అనుకుంటారు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ప్రతి ఒక్కడు ఈ భూమికి బాకీ ఉన్నాడే అని చెప్పి. అంటే ఎవడైనా సరే మట్టిలో కలిసిపోవాలి, కానీ వీళ్ళకి మట్టి అంటే మరి అంత ఇష్టం ఏంటో తెలియదు. దాని నుంచి వేల ఎకరాలు, అంత అభివృద్ధి జరగదు, ఉద్యోగాలు ఇవ్వరు, కానీ ఆశ. దీన్ని బట్టి నాకు అనిపించింది ఎక్కడో చోట దీన్ని ఆపాలి. నాదైన సహాయం అంటే నాకేం పోవలేదు, నాకు నిజంగా నష్టమేం జరగలేదు. నేను PRP టైంలో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు నన్ను కదిలించింది. ఎందుకంటే మనది చాలా క్లిష్టమైన సమాజం, అనేక కులాలు, వెనుకబడిన కులాలు, చాలా భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన మతాలు, ప్రాంతాలు, అన్ని చిన్న కమతాల వ్యక్తులు. ఒకళ్ళు నష్టపోతే ఈరోజు ఇందాక మనకి మన కోవాడు కాకుండా ఇంకొకటి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి ఒక ఏడ్చారు, కొండమ్మ గారు ఏడ్చారు, బావన్పాడు. గిరిజన గ్రామాల నుంచి వచ్చారు, గిరిజన కుటుంబాలు పురుగొడుసుల్లో ఉంటారు, సరిగ్గా వసతులు ఉండవు. మరి వారి భూములు తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే కనీసం ఈ పొలిటికల్ పార్టీస్కి మానవత్వం లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు నాకే స్వయంగా చెప్పారు. ఈవెన్ ఒంగోలు ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న మన పేరు మర్చిపోయాను, ఆయన కూడా ఇది మన వ్యాన్పిక్ భూముల గురించి, సార్ వ్యాన్పిక్ భూములు ఇంత భూములు అవసరం లేదు అని చెప్పి 6 రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి వ్యతిరేకంగా వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళు అదే స్టార్ట్ చేయడం చూసి నాకు నిజంగా విసుగొచ్చింది. నేను మొట్టమొదటి తెలుగుదేశం పార్టీకి బయటకు వచ్చింది అమరావతి భూముల గురించి. అంటే పచ్చగా 4 పంటలు పండే భూములై. ఇందాక వాళ్ళు చెప్తున్నట్టు మీరు కొత్తగా ఉద్యోగాలు ఇస్తామంటే రోజుకి వాళ్ళు చెప్తారు రోజుకి మేము 2 నుంచి 4 వేలు సంపాదించుకుంటాం, మా బిడ్డల్ని పెద్ద చదువులు చదివించుకుంటాం, మాకేంటి మమ్మల్ని నిరుద్యోగులు చేసేసి మళ్ళీ మాకు ప్యాకేజీలను అవినిచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళామని. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే 15 లక్షలు ఇస్తే 5 లక్షలు యూత్ ప్యాకేజ్ అంటారు మనకి మన వంశధార భూ నిర్వాసితులకి. పాప నేను వెళ్ళి వంశధార భూ నిర్వాసితులను కలిస్తే చాలా బాధాకరమైన అంశం ఏంటంటే 18 ఎకరాలలో ఒక రైతు చదువు ఆపేసి, మా నాన్న చదువుకున్నాడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పెద్దాను, ఇప్పుడు ఆయనకంత ఒక 55 ఏళ్ళు ఉంటాయి, బట్ 70 ఏళ్ళ వ్యక్తిలో అయిపోయాడు. ఆయన చెప్పేది ఏంటంటే నేను మొత్తం ఇంటిలోంచి బయటికి వస్తే మాకు ఎండపొడ తెలీదు, అంత పచ్చడి భూములమై, అంత పచ్చడి చెట్లు, అలాంటి ప్రాంతానికి కాదు అనుకొని మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, భూములు ఇస్తామంటే పరిహారం ఇవ్వరు, ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయరు. కానీ ఇళ్ళలోంచి ఒక రాత్రి ఒక చలి రాత్రి రోజున బాగా పండగ ఉందనగా, సంక్రాంతి పండుగ ఉందని గెంటేశారు, అందరు బద్దలు కొట్టేశారు. అవి నేను స్వయంగా చూశాను. ఆ రోజు దారిలో వెళ్తా ఎందుకు ఆగలేదంటే చాలా ఎక్కడికి వెళ్ళిన ఏదో సమస్యలు, దీనికి ఏదో ఒక సంపూర్ణమైన ఒక ఉద్యమం లాంటిది కావాలి. మన మహారాష్ట్రలో రైతుల ఉద్యమం లాంటిది జరిగితే తప్ప, అందరూ కలిసి కట్టుగా ఒక మాట మీద ఉండి మనం వెళ్తే తప్ప దీన్ని ఎక్కడో నిలువరించలేదు. అంటే నేను ప్రతిదీ అంశాల వారిగా మాట్లాడచ్చు, కానీ బట్ వీ హ్యావ్ టు పాస్ అ రెజల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ మీటింగ్, వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ అ రెజల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ మీటింగ్. దీనికి నాకు అనిపించింది, నేను ఎందుకు అందరినీ కలిపి ఇప్పుడు అమరావతిని ప్రత్యేకించి మాట్లాడినా, వంశధారిని ప్రత్యేకించి మాట్లాడినా స్థానికంగా అయిపోతున్నాయి. కానీ మనందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. జనసేన పార్టీ ఈరోజు ఓట్ల కోసం అయితే రావట్లేదు, ఒక సమూలమైన రాజకీయ సామాజిక మార్పు కోసం వచ్చాం. రాజకీయ జవాబుదారీతనం, వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద పొలిటికల్ అకౌంటబిలిటీ. ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి ఈరోజు జనసేన పార్టీ పెట్టాం. నాకు పరిమితమైన అవగాహన ఉంది, పరిమితమైన
ఆలోచన ఉంది. కానీ నేను చాలామంది అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు ఈ మేధో మదనం జరిగి తీసుకెళ్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఒక్కరు కాకినాడ నుంచి ప్రత్యేకించి మీరు ఒకరు పోరాటం చేసి సరిపోదు, మనందరం కలవాలి. దీనికి నేను అందుకనే మీరు ఒకసారి ఎందుకు నేను చాలామంది అడగచ్చు, ఎందుకు నువ్వు పార్టీని ఎక్స్పాండ్ చేయట్లేదంటే, నేను దుర్మార్గులతో ఎక్స్పాండ్ చేయను, నాకు బాధ్యత గల వ్యక్తులతో ఎక్స్పాండ్ చేస్తాను, దోపిడీదారులతో నేను ఎక్స్పాండ్ చేయను. నేను ఎంతో కొంత బాధ్యతతో కూడిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. నాకు వేరే దారి దొరకలేదు. 100% తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఈ పొలిటికల్ పార్టీ ముందుకు వెళ్ళదు. నేను అనుకుంటాను మనుషులు మంచి వారిని నమ్ముతాను ఎంతో కొంత. మేబీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తి. రాష్ట్రం విడిపోయింది, అంతకుముందు నాకు తెలుసు. బషీర్బాగ్లో రైతుల్ని పిట్టల్ని కాల్చాడు, చంపేశారు, నాకు తెలుసు, చంపేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. కానీ విడిపోయిన తర్వాత ఎంతో కొంత బాధ్యతగా ఉంటారేమో, ఒక నమ్మకం, ఒక సాటి మనిషి మీద నమ్మకం. కానీ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. సో నేను కోరుకునేది కూడా మనందరం ఎక్కడ ఒక ఐక్య సంఘటన కావాలి, ఒక భూ నిర్వాసితులకు సంబంధించిన ఒక ఐక్య సంఘటన. ఎందుకంటే ఇది మన ఒక్కరోజు సమస్య కాదు, ఇది ఒక్కరిది కాదు. ఈ రోజుకి నేను ఉక్కు నిర్వాసితులు, మనకి గాజువాక మన స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులు వెళ్తే ఎప్పుడు 1970లో 26,000 ఎకరాలు తీసుకొని దశల వారీగా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 40 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసింది 10,000, 12,000. మిగతా 10,000 ఎకరాలు అలాగే ఉండిపోయింది. 13,000తో చేస్తే ఇంకా 12,000 అలాగే ఉండిపోయింది. ఈ రోజుకి వాళ్ళకి రీహాబిలిటేషన్ సంబంధించి ఈ రోజుకి జరగలేదు. ఈ రోజుకి ఎవరైతే పొలాలు అమ్ముకున్నారో వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోయింది. నేను వెళ్తే పాపం వాళ్ళు గుడుల్లో పొలం అంటే వాళ్ళ సొంత పొలాలు అవి, ఆ పొలంలోకి వెళ్ళడానికి గేట్లు ఉంటాయి, వెళ్ళి కూలి పని చేయడానికి మళ్ళీ కూలికి పిలవాలి ఎవరో ఒకళ్ళు, స్థానికంగా కూలి అయిపోయి వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోయిందంటే బక్క చిక్కిపోయినారు. ఆడపిల్లలు, మహిళలు, వాళ్ళ కడుపు ఆర్చుకుపోయినాయి. వాళ్ళకి తిండి ఎలా తినాలో తెలియక తిండి కూడా ఇబ్బంది అవుతుంది. ఎలా అంటే గుడికి వెళ్ళి గుడిలో ప్రసాదాలు తెచ్చుకొని 2-3 గుళ్ళకి వెళ్ళి గుళ్ళో ప్రసాదాలు తెచ్చుకొని అవి బిడ్డలు పెట్టి ఆ బతికే పరిస్థితి ఉంది. రైతులు ఇది మనం ఈరోజు అభివృద్ధి కోసం ఈ గవర్నమెంట్ కూడా ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం తీసేసుకుంటే ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద డెవలప్మెంట్, వీ ఆల్ డూ అగ్రీ. కానీ ఎంత, ఎవరికి నిజంగా జరుగుతుందా చూస్తే ఈ రోజుకి నేను ఇన్నోవా సొల్యూషన్స్ అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక కంపెనీ నేను విజిట్కి వెళ్తే ఎంత దారుణం అంటే, ఈ పారిశ్రామికవేత్తలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, తెలుగుదేశం దగ్గరగా ఉంటే వాళ్ళకి 35 లక్షలు, ఇదే మనకు ఉత్తరాంధ్రలో వైజాగ్ నగరంలో ఉన్న భూములు. అదే వేరే వాళ్ళకైతే బయట వాళ్ళకి వస్తే 3.5 కోట్లు. మరి ఆ తేడా ఏంటో, వ్యత్యాసం ఏంటో తెలియదు. ఇట్లాగ భూముల్ని ఫ్యూ పీపుల్, కొద్ది మంది, వారికి ఏదైనా పేర్లు పెట్టండి, దోపిడీదారులని పేరు పెట్టండి, రాజకీయ నాయకులని పేర్లు, ఏదైనా పేరు పెట్టండి, కానీ దోపిడీ విపరీతంగా జరుగుతుంది. దీనిని లైక్ మైండెడ్ ఇంటలెక్చువల్స్, కొంత మధ్య మార్గంగా ఉండే వ్యక్తులు దీనిని ఒక బలమైన పోరాటంగా, ఒక రాజకీయ ప్రజా పోరాటం చేయకపోతే, అంటే దీనికి 100% మేధావుల ఆలోచన, దిశానిర్దేశం కావాలి. అలాగే జనసేన ఎలా చేయగలదంటే యువతని మోటివేట్ చేయగలదు, మీతో పాటు సహకరించగలదు, మీతో పాటు ముందుకు తీసుకెళ్ళగలదు. అలాగే పోలవరంకి సంబంధించిన కానీ ఎక్కడికైనా సరే ఇవన్నీ నేను విజిట్ చేస్తాను ఒకసారి, ప్రతిదానికి నేను విజిట్ చేస్తాను. అలాగే సో నేను చలం గారిని కానీ మిగతా ఉన్న వేదిక పైన పెద్దలు గారిని అడిగేది, మాకు ఒక దిశానిర్దేశం చేయండి. నా సైడ్ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, దీనికి ఏదో ఒక అందరం కలిపి ఒక భూసేకరణ, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఈ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మీద జాయింట్ టు సేఫ్ గార్డ్ టు మేక్ షూర్ టు ఇంప్లిమెంట్ ద 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మీద ఒక వి నీడ్ ఎ జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ దట్ వుడ్ గివ్ అస్, ఇఫ్ యూ కుడ్ గివ్ అస్ సర్టన్ గైడ్ లైన్స్, ఐ థింక్ దట్ వుడ్ బి ద రైట్ అప్రోచ్ ఫర్ ఎందుకంటే మనకి విచిత్రం చూడండి, ఇందాక మీరు శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా, అంటే ఇవన్నీ ఈ భూములు గబుక్కునే నోరు తెరిచి ఎవరు అడగలేనివి, తప్పుదోవ పట్టించవచ్చు, బెదిరించవచ్చు, ఇందాక నయ్యం గ్యాంగ్ నుంచి అనే వ్యక్తులను తెప్పించవచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే దీన్ని ఎంతటో చూడడానికి అదే చెప్తున్నారు, సాఫ్ట్గా ఉంటే పెద్ద వైలెన్స్ ఉండదు ఉత్తరాంధ్రలో కాదు, నిజంగా గుండాగిరి ఉంది, చాలా అండర్ కరెంట్ గుండాగిరి చాలా బలంగా ఉంటుంది, బెదిరిస్తారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టుగా భోగాపురం శ్రీదేవి గారు చెప్పినట్టుగా మీరు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం కోల్పోతుంది. మీరు దట్ ఈస్ ద ఫండమెంటల్ ఇష్యూ ఆఫ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. హీ హాస్ టు లుక్ ఇన్ టు ఇట్.
ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాను, మీ అందరి తరపున నేను ఉంటాను, జనసేన ఉంటుంది. నేను ఓట్ల కోసం అయితే రాలేదు, నిజంగా సమూలమైన సామాజిక రాజకీయ మార్పు కోసం నిజంగా వచ్చాను. నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రాణత్యాగం అని మాట్లాడుతానంటే, ఈ గుండాలు నన్ను కూడా బెదిరించారు. అది కూడా చెప్తున్నాను, నేను నన్ను కూడా బెదిరించారు. నువ్వు ఎలా బయటకు వస్తావు చూస్తావంటే, ఇలా భయపడితే ఏ మార్పు వస్తుంది? ఈ వెధవలకు భయపడతాం, ఈ గుండా వెధవలకి. ఇలా భయపడితే ఒక్క పని చేయలేం. నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా ఇది మార్పు ఇప్పుడు కానీ మనం బలమైన పోరాటం చేయకపోతే మన తరాలన్నీ, ఇందాక మన చలంగారు చెప్పినట్టుగా ఒక 12 ఏళ్ల కుర్రవాడు, నాకు కదా నా మనోడి కోసం ఆలోచిస్తున్నాననే స్థాయికి అంతవరకు. అంటే చాలామంది పెద్దలు 30 సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరగాలో ఇప్పుడు చేసేస్తున్నారు కొంతమంది. కానీ నిజంగా మిగతా బిడ్డలకి మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరు ఆలోచించట్లేదు. నేను కోరుకునేది ఒకటి, లెట్ us form a joint action committee to implement the Land Acquisition Act of 2000 Land Acquisition Act. దానికి కానీ if you could give us proper guidelines, sir, చలం సార్, then we would follow it, and then నా నెక్స్ట్ ఏముంటుందంటే, యాజ్ ఎ పొలిటికల్ పార్టీ తరపున నేను మొత్తం నిజానికి మనం అంతా ఒక పోరాటం చేద్దాన్ని ఉండవల్లి నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే అమరావతి అక్కడే ఉంది కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడదాం. నేను ఈ వైజాగ్ పర్యటన అయ్యాక, విశాఖపట్నం పర్యటన అయ్యాక నేను ఉండవల్లి వస్తాను. ముందు ఉండవల్లి నుంచి ప్రారంభిద్దాం. ఉండవల్లి నుంచి ఒక దిశానిర్దేశం చేద్దాం. ఎందుకంటే మన బేలా భూముల్ని కాపాడాలి. ఈ జిందాల్ భూములు పరిశ్రమలు పెట్టట్లేదు, భూములు తీసేసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితిని అగమ్య గోచరంగా పెట్టేశారు. వంశధార భూ నిర్వాసితులకి ఈ రోజుకి వారికి సరైన రీహాబిలిటేషన్, రీలొకేషన్ ఇవ్వలేదు. అలాగే బావనపాడు కానీ, కొవ్వాడ భూ నిర్వాసితులు కానీ, అలాగే మన బేలా భూములు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ కాకినాడ శశి చెప్తే నదికి మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పోలవరంలో గిరిజనులు పోవటం అంటే గిరిజన భాష, యాస, దానికి లిపి ఉండదు. అవి సంస్కృతిని కోల్పోతాం. ఈ రోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంతో కొంత ఉనికి లేని భాషల్ని ఉనికిపోతున్న భాషల్ని కాపాడాలని వాళ్ళ ప్రయత్నం ఉంటే మనం చంపేస్తున్నాం ఒకవైపున. అలాగే అమరావతి, వీటన్నిటికీ మేము ఒక దిశానిర్దేశం చలంగారిని, పెద్దలు రమణ గారిని ఒకసారి మీరు చేస్తే దాన్ని మేము ఫాలో అవుతాం. ఎందుకంటే ఇది మన వెనుకబాటుతనానికి, మన జిల్లాలకి ముఖ్యంగా చాలా అవసరం. దాన్ని మీరు కొంచెం ఇంకొకటి ఏంటంటే, ఒక జస్ట్ కన్క్లూడ్ సార్, ముఖ్యమంత్రి గారు కానీ వారి సంబంధికులు కానీ ఏమంటారంటే, ఇలా మాట్లాడే వాళ్ళని హక్కులు గురించి మాట్లాడే ఏదో జైల్లో పెట్టించను, అభివృద్ధి నిరోధకులు అంటారు. నన్ను కూడా అన్నారు, యువర్ యాంటీ డెవలప్మెంట్ అని. అసలు నేను 20 కోట్ల ట్యాక్స్ కట్టిన వాడిని, నాకు తెలుసు డబ్బులు ఎలా వెల్త్ క్రియేషన్ నాకు అర్థమైన వాడిని. వెల్త్ క్రియేషన్ అడ్డదిడ్డంగా నేను సపోర్ట్ చేయను, కానీ ట్రూ వెల్త్ క్రియేషన్ మీరు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు. దళారీలు, దోపిడీదారులు వేల కోట్లు వస్తున్నారు తప్ప వాడి ఉద్యోగాలు లేవు. నేను ఒక సినిమా చేయాలంటే 350 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ఎవ్రీడే. 150 కోట్లు సినిమా అయితే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. వీడు ఒక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడు, ఏమీ జరగదు. వాడు ఒక పైరువీలు చేస్తారు, పైన ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, వాడికి మటుకు వేల కోట్లు వస్తున్నాయి. ఇది ఆపకపోతే, మనందరం కలిసికట్టుగా ఒక కట్టుబాటుతో మనం లేకపోతే ఈ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ నిలవరించాల్సిన అవసరం ఉంది. మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. నాకు దిశానిర్దేశం చేయండి, మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జోహర్.